బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాన రహదారులలోనే కాదు, శివారు ప్రాంతాల్లోని కాలనీలు, అంతర్గత రోడ్లపై ఉన్న చౌరస్తాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు కనీసం ఆయా ప్రాంతాల్లో ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కనిపించడం లేదంటూ సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ వేళలోనైనా ఉండాల్సిన సిబ్బంది అటువైపు కూడా చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కార్యాలయాలు ప్రారంభం, ముగింపు సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రోజు రోజుకు కొత్త కాలనీలు వెలుగుతుండడం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువ నివాసాలు ఏర్పాటు చేసుకుండటంతో జనాభా కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రధాన రహదారులే కాకుండా కాలనీలు, బస్తీళ్లలోని రోడ్లలోనూ ఓ మోస్తారు వ్యాపార సంస్థలు వెలిశాయి. ఇక దీంతో ట్రాఫిక్ కూడా పెరుగుతూ వస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, కంప్లీట్ గా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి కూడా హెవీ క్రౌడ్ తో కూడా ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. కంప్లీట్ గా మెయిన్ రహదారులు ఏవైతే ఉన్నాయో అటు హైదరాబాద్ లో అటు హైటెక్ సిటీ వైపు గానీ, మణికొండ వైపు గానీ, ఇటు కుకట్పల్లి వైపు గానీ, నిజాంపేట వైపు గానీ, అదే విధంగా ఉప్పల్ వైపు గానీ, ఈ ఏరియాలు ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఎప్పటికప్పుడు హెవీ జనసంద్రంతో ఉండే ప్రాంతాలు కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్, అటు సూర్యాపేట ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అటు క్రౌడ్ వీక్ డేస్ ఎక్కువ రావడం వల్ల కూడా అటు చాలా మంది పబ్లిక్ అటు వెకేషన్స్ కి వెళ్ళడం వల్ల కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అటు దీంతో పాటు అటు వాతావరణం వల్ల కూడా కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అటు వాతావరణం ఎప్పటికప్పుడు వర్షం రావడం వల్ల కూడా చాలా మంది, వర్షాకాలం కాబట్టి చాలా మంది అటు జాబ్ లో, ఆఫీస్ లో వర్క్ చేసుకుని వెళ్లే వాళ్ళు కూడా ఖచ్చితంగా తొందరగా వెళ్ళాలి అన్న నేపథ్యంలో వాళ్ళు వెళ్లే క్రమంలో ఆ ట్రాఫిక్ కూడా అంటే ఎంత తొందరగా రీచ్ అయితే అంత బాగుంటుంది అన్న నేపథ్యంలో వెళ్తున్నారు కాబట్టి ఇది కూడా ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. అయితే రానున్న రోజుల్లో కంప్లీట్ గా అటు ఈ ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఏవైతే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటివి ఒకవేళ వచ్చే ప్లేస్ లలో అంటే ఆపోజిట్ ప్లేస్ లలో ఏదైనా తక్కువగా ట్రాఫిక్ ఉంటే కనుక వాటికి కూడా అటు వెళ్లే రూట్ లో ఏ సమయాలలో అయితే ఏరియాలో మెయిన్ గా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఆ ఏరియా కూడా ఆ రూట్ ని యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కంప్లీట్ గా ఈ రోజు అటు ట్రాఫిక్ కి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడారు. సో ఖచ్చితంగా ఎందుకంటే క్రౌడ్ పాపులేషన్ ఎక్కువగా సుమారు అంటే లాస్ట్ టైం పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది పాపులేషన్ కూడా సుమారుగా ఒక 40% కూడా పెరగడం వల్ల జనాభా హైదరాబాద్ ఎక్కువగా రావడం వల్ల ఈ ట్రాఫిక్ అయితే ఇబ్బంది అవుతుంది. వీలైనంత తొందరగా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ట్రాఫిక్ కి సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రతి సిగ్నల్ దగ్గర అటు సుమారుగా 4 నుంచి 5 ట్రాఫిక్ సిబ్బంది, ఒక ఎస్ఐ కంప్లీట్ గా ఎక్కడికక్కడ చేస్తున్నారు. ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు క్లియర్ చేస్తామని చెప్పి కూడా అటు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇటు ఉప్పలు, అదే విధంగా కుకట్పల్లి, హైటెక్ సిటీ ఈ రూట్లలో మాత్రము ఆల్రెడీ ఎందుకంటే అటు వేరే ఫ్లైఓవర్స్ కూడా ఆల్రెడీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి అవి అయ్యేంత వరకు కూడా కొద్దిగా రూట్ ని కూడా కొంచెం ట్రాఫిక్ ని ఇబ్బంది లేకుండా అయితే కొంచెం ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సో చూస్తూ ఉండాలి, ఎందుకంటే చాలా వరకు కొన్ని కొత్త ఫ్లైఓవర్లు అవ్వడం వల్ల కూడా అటు ట్రాఫిక్ అయితే అంతరాయం అంటే ట్రాఫిక్ ఇబ్బంది అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజులు అయితే ఇటువంటి సమస్య లేకుండా క్లియర్ చేస్తాము. ఎప్పటికక్కడ ఏదైనా ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినా కూడా అటు కమాండ్ కంట్రోల్ లో కూడా ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్లేసెస్ లో కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నాం మేము. ట్రాఫిక్ సిబ్బంది ఇమీడియట్ అక్కడ పంపించారు, ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అయితే క్లియర్ గా చెప్తున్నారు. దీనికి ఒక రకంగా చూసుకున్నట్టయితే వాతావరణం కూడా దీనికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు వర్షం కురుస్తుందన్న నేపథ్యంలో కూడా చాలా మంది ఇంటికి తొందరగా వెళ్ళాలన్న అది ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అటు వెళ్లే క్రమంలోనే ట్రాఫిక్ అంతా జామ్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.